నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో క్షమించి నన్ను బ్రతుకున్నావయ్యా. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతని తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతని తీరేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
యేసయ్యా. దాని క్షేమము మీ క్షేమములకు కారణమగును. దాని క్షేమము మీ క్షేమములకు కారణమగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. ఈ దినమున 10 నిమిషాలు మీ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, విలువైన మీ మాటలను మేము వినిచుండగా విని గ్రహించుకోగలిగినటువంటి కృపను, శక్తిని మాకు దయచేయండి. వినిపించడానికి అల్పమైనటువంటి మీ దాసులైన నన్ను మీరు శిల్వోత్సవాలను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోమండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో మీ అందరికీ ఈ ఉదయమున శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినమున ఈ రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో చేరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని స్తుతించి ఆరాధించడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ సజీవులో ఉంచి ఈ రీతిగా ఆయన పరిశుద్ధ మందిరములో చేర్చినందుకై మొట్టమొదటిగా ఆయనకి మనందరి పక్షమున కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే చేరుచిన మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ వాక్య సందేశంలోనికి ఆహ్వానిస్తున్నాము. ఆ రీతిగానే నూతనంగా ఒకవేళ ఈ దినం నా పరిశుద్ధ మందిరంలోనికి ఈ బాక్స్ మెమోరియల్ సెంటర్ గారి చర్చిలోకి వచ్చినటువంటి వారిని కూడా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాను. అలాగే గెలిచిన వారంతా కూడా శుభదినములు జరుపుకున్న వారందరినీ సర్వశక్తి కలిగిన దేవుడు దీవించి తన కృపలో భద్రపరచుగాక. చదవబడినటువంటి లేఖన భాగాలను మనం ఒకసారి గమనిస్తే పాత నిబంధన గ్రంథములో నుండి ఇర్మియా భక్తుడు రచించినటువంటి గ్రంథము 29వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు సహోదరుడు చదివిగా మనం విన్నాం. కొత్త నిబంధనలో నుండి అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుగా మనం ఉన్నాం. ఈ రెండు లేఖనాలను రెండు లేఖనాలను ఆధారం చేసుకొని ఒక మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి మనం నివసిస్తున్నటువంటి ఈ దేశంలో క్రైస్తవులుగా
క్రీస్తు యొక్క దాసులుగా మనం ఎలా జీవించాలో ఈ లేఖనాలు మనకు బయటపరుస్తుంది. అంటే ఇదే మన ధ్యానాంశం ఏమిటంటే దేశము పట్ల, దేవుని పట్ల, దేశము పట్ల, దేవుని పట్ల క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమైంది అని ఈ రెండు లేఖనాలు మనకు బహు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది, మనం యాత్రికులము పరదేశము. అంతేనా? యాత్రికులము పరదేశం అంటే ఈ భూమి ఎప్పుడు కూడా మానవునికి శాశ్వతము కాదు. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి? మనకు పరలోకము అనేటువంటి పౌరసత్వం, పరలోకము అనేటువంటి పౌరసత్వం మనకుంది. ఒకానొక దినాన ఆ శాశ్వతమైనటువంటి పౌరసత్వంలోనికి నేను ప్రవేశిస్తాను అనే నిరీక్షణ ప్రతి క్రైస్తవ సహోదరుడికి ఉంది. అయితే ఈ చదవబడిన రెండు లేఖనాలు తెలియపరుస్తున్న ఆత్మీయమైనటువంటి సత్యము ఏమిటంటే పరలోకం వినబడుతుందేమా? వినబోళ్ళకి అర్థమవుతుంది మాకు వినబడుతుందా? విజువాలకి ఆ బాక్స్ వినబడుతుంది, ఈ సెక్షన్ వినబడుతుందా? రైట్. ప్రతి ఒక్కరూ నాకు ఆ నిరీక్షణ ఉంది. ఏమిటంటే శాశ్వతమైనటువంటి ఒక పౌరసత్వం ఉంది అని. అయితే ఆ శాశ్వతమైనటువంటి పౌరసత్వాన్ని పొందేదానికి దేవుడు భౌతికంగా ఈ భూమి మీద ఒక దేశం యొక్క పౌరసత్వాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. శాశ్వతమైనటువంటి పరలోకపు పౌరసత్వాన్ని పొందుకోవాలంటే మనకు భౌతికంగా ఇవ్వబడిన దేశంలో మనము ఆ దేశ యొక్క క్షేమం కొరకు జీవించేటువంటి వారంగానే ఉండాలి. ఈ భూలోకంలో జీవము మన దేహంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. భూలోకంలో సాధించిన తదుపరి ఈ భూలోకంలో అశాశ్వతమైనటువంటి రాజ్యముల వరకు మనం సిద్ధపడకపోతే అది కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. భూలోకంలో భౌతికమైనటువంటి ఈ వారసత్వాన్ని కోల్పోతాం, పరలోకంలో నిత్య సుఖ సంతోషాలతో జీవించేటువంటి వారసత్వాన్ని కోల్పోతాం. అందుకే భూలోకంలో మానవుడు బ్రతికి ఉండగానే దేశం పట్ల తన బాధ్యత ఏమిటి, దేవుని పట్ల తన బాధ్యత ఏమిటి అని తెలుసుకొని బ్రతకవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ప్రాముఖ్యంగా సహోదరి చదివినటువంటి లేఖన భాగంలో చదివిన లేఖన భాగము నూతన నిబంధనలో ఉంది. కొన్ని మాటలను దేశం పట్ల మన బాధ్యత ఏమిటి, తదుపరి చివరిగా దేవుని పట్ల మన బాధ్యత ఏమిటి అనే విషయాన్ని నేను తెలియపరిచి దేవుని యొక్క మాటలను ముగిస్తాను. ఏమిటంటే ముందుగా ఒక మాట 13వ అధ్యాయం అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ముందుగా అనుభవించాలి. ఏంటి అంటే ఆ మాట, కాబట్టి అధికారము ఎదిరించువాడు, చూడండి వాక్యం, కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే ఈ మాట మనకి అర్థమవుతున్నటువంటి సత్యం ఏమిటంటే
దేవుడు ఒక నియమ నిబంధన మనకు భూలోకంలో ఏర్పాటు చేశాడు. ఒక నియమాన్ని, ఒక నిబంధనను భూలోకంలో మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నియమాన్ని, ఆ నిబంధనను ఎప్పుడైతే మనం హక్కు దాడుతామో, ఆ హక్కు మీరుతామో, అది మనం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసేటువంటి వారు అవుతాము అని పౌలు గారు బహు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట. పౌలు గారు బహు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నటువంటి మాట. బాధ్యతలు చాలా ఉంటాయి మనకి. బాధ్యతలు, సంసార బాధ్యతలు ఉంటాయి కొంతమందికి. ఇక వారికి ఏ బాధ్యత పడదు. వారి సంసారం, వారి పిల్లలు, వారి కుటుంబ వ్యవస్థ మాత్రమే అంతా బాగుండాలి, అంతా క్షేమంగా ఉండాలి, అంతా సజావుగా జరగాలి అనేటువంటి వారు ఉంటారు. ఒక బ్యాచ్. కొందరు ఎలా ఉంటారంటే తన సంసారంతో పాటు తన సమాజం కూడా బాగుండాలని ఆశపడేటువంటి వారు. తన సంసారం బాగుండాలి, సమాజంలో ప్రజలు బాగుండాలి, తన సంసారంలో ఉన్నటువంటి ప్రతి వారు క్షేమంగా ఉండాలి, తన నివాసం చేసిన సమాజం కూడా క్షేమంగా ఉండాలని ఆశించేటువంటి వారు కొందరు ఉంటారు. ఇంకా కొందరు ఎలాంటి వారు ఉంటారంటే నా సంసారమే కాదు, నా సమాజమే కాదు, నేను వెళుతున్నటువంటి సంఘం కూడా బాగుండాలి అనేటువంటి వారు మరి కొందరు ఉంటారు. ఇక కొందరు ఎలా ఉంటారంటే సంసారం, సమాజం, సంఘము సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటకు విధేయత చూపించాలి అనేటువంటి వీరు మాత్రమే పరిపూర్ణులు. నా సంసారం ఒకటే చూసుకున్నటువంటి వారు పరిపూర్ణులు కాదు. సంసారాన్ని లేక తన పట్టుకున్నటువంటి సమాజాన్ని చూసినటువంటి వాడు మాత్రమే పరిపూర్ణులు కాదు. తన సమాజము లేకపోతే సంఘాన్ని ఈ మూడితో చూసుకున్నవాడు పరిపూర్ణులు కాదు. ఎప్పుడైతే ఈ సమాజాన్ని, సంసారాన్ని, సంఘాల్లో కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏ నియమం అయితే నియమించాడో ఆ నియమము అనుసరించిన వాడే పరిపూర్ణుడు. ఆ నియమాన్ని అనుసరించినటువంటి వారు పరిపూర్ణులు కానే కాదు. కాబట్టి భౌతిక సంబంధమైన ఈ దేశంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం ఇక్కడే సంపాదించుకోవాలి. ఇక్కడే సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద విషయం మీద దేవుడు మనకు ఒక గొప్ప కొన్ని విషయాలను తెలియపరిచాడు. అంటే మన దేశం పట్ల మనం నిర్వర్తించవలసిన కొన్ని పనులు దేవుడే నియమించాడు. మొదటి అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచ్చింది. 13వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచ్చిన మీరు 13వ అధ్యాయం ఉంటే చాలు. ఆ 13వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. బయట సభలో మీకు వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో ప్రతివాడు ఎవరంట? ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండి ఉండవలెను. ఏదైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఏమవుతుంది? మనకు ఒక అధికారిని దేవుడు నియమించాడంటే అది దేవుని యొక్క నియమాల ప్రకారమే జరుగుతుంది. దేవుడు 2 రకాలైనటువంటి అధికారులను నియమించాడు. మంచి చేయడానికి, చెడు చేయడానికి. మంచి పాలన చేసేటువంటి వారిని, దుర్మార్గ పాలన చేసేటువంటి వారిని కూడా దేవుడే నియమించాడు. మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని ఇంటికి తర్వాత చదవండి. దాంట్లో నుంచి ఒక విషయం మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఎందుకు ఇర్మియా ఎవరైతే రాస్తున్నాడంటే బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నటువంటి ఒక ఉత్తరం, ఒక లేఖ. ఏమనంటే అక్కడ కొంతమంది మీరు 29వ అధ్యాయం చదివితే నేను చెప్పే మాటలే అక్కడ ఉంటాయి. అక్కడ లేనటువంటి మాటలు నేను చెప్పట్లేదు. నేను చెప్పేటువంటి మాటలు నావి కాదు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు.
ఆ బొమ్మలోని చెరలో కూడా కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు బోధకులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మన జీవితం ఇంకా అంతమందించిపోయింది. మనం మన దేశంలో లేము. మనం ఏ దేశంలో అంటే బానిసత్వమైనటువంటి పొరుగు దేశంలో ఉన్నాము. ఈ పొరుగు దేశంలో ఈ ఎంతకాలం ఉన్నా ఎట్లా కృషించుకోవాలి. కాబట్టి మనకు పెళ్లిళ్ళు అవసరం లేదు, మన పిల్లలు అవసరం లేదు, మనకి ఇల్లు అవసరం లేదు, మనం ఇక్కడే నశించిపోవాలి అని అక్కడ కొంతమంది అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వారు చెబుతూ ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెరకు పంపించాడంటే వారికి ఒక ఉన్నతమైనటువంటి పాఠము అక్కడ నేర్పించడానికి, అక్కడ ఒక క్రమబద్ధమైనటువంటి జీవితమును నేర్పించడానికి. ఆయన ముందే చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు బానిసలుగా బబులోను చెరలోకి వెళ్తారు, అక్కడ మీకు క్షేమం కలుగుతుంది, అక్కడ మీకు క్షేమం కలుగుతుంది. కాబట్టి అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను విని మీరు ఇల్లు లేకుండా, వాక్యం లేకుండా, భార్య పిల్లలు లేకుండా, ఆస్తి సంపాదించుకోకుండా మీరు అలాగే అమాయకులుగా కృషించుకోకండి. మళ్ళా 70 సంవత్సరాల తర్వాత మీకు మనకందరికి విమోచన ఉంది, మళ్ళా మన స్వదేశానికి మనం వస్తాం. కాబట్టి అక్కడ మీరు ఇల్లు కట్టించుకొని మీ బిడ్డలకు వివాహం చేసుకుని మీరు క్షేమంగా ఉండండి. అదే సమయం నాకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు బబులోను చెరలో ఉన్నప్పటికీ మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? బబులోను దేశము కొరకు ప్రార్థన చేయండి, ఆ దేశం యొక్క క్షేమమే మీ క్షేమము అని 7వ వచనంలో చెప్పాడు. అదే నిజమే. క్షేమం కావాలంటే ఏం చేయాలంట? వాళ్ళు ఉండే దేశంలో, స్నేహితు దేశంలో, శత్రు దేశంలో, శత్రు దేశమే కదా. శత్రు దేశం క్షేమంగా ఉండాలి అంటే ఇక్కడ ఇర్మియా భక్తుడు రాసినటువంటి లేఖలు ఏముంది? ఇర్మియా భక్తుడు రాసిన లేఖలు ఏముంది? చూడండి, అక్కడ 29వ అధ్యాయం 7వ వచనంలో, 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. నేను చదువుతాను, మేము చదవాలి, చూడండి. 29వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథము. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమముకు కారణమును. ఒక కుటుంబం మొట్టమొదటి కదా, నా సంసారం, నా సమాజం, నా సంఘం క్షేమంగా ఉండాలంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? ఎవరి కొరకు? చెరగొనినటువంటి దేశం. ఇప్పుడు మనం చెరగొని ఉన్నామా? స్వతంత్రంగా ఉన్నామా? మన దేశంలో మనం చెరగొని ఉన్నామా? స్వతంత్రంగా ఉన్నామా? స్వతంత్రంగా ఉన్నాము. చెరగొనినటువంటి దేశం కొరకే, ఆ దేశం యొక్క క్షేమం కొరకే, ఆ దేశం యొక్క అభివృద్ధి కొరకే, ఆ దేశం యొక్క శాంతి భద్రత కొరకే ప్రార్థించమని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు రాస్తూ ఉన్నప్పుడు మన దేశం పట్ల మన బాధ్యత ఏమిటి అర్థమైంది. ఏమిటి మన దేశం పట్ల బాధ్యత? ఏంటి? ఏం చెప్పాడు మన బాధ్యత? ప్రార్థనే కదా. మన దేశము పట్ల మనం ఏమి తెలుగుండాలని కృతజ్ఞతాభావంతో దేశ క్షేమము మన క్షేమము కలిగిస్తూ ఉంది. కాబట్టి దేశము కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన. మనం చదువుకున్నటువంటి లేఖనంలో మొదటి ఏ అధికారము మనుషుల వల్ల కలిగింది కాదు, కానీ దేవుడే అధికారిని నియమించాడు. దేవుడే అధికారిని నియమించాడు. ఒక మాట చూద్దాం, ఇర్మియా గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 27వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిస్తే, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా రాష్ట్రపు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేసి ఉన్నాను. అతని సేవించుటకై జంతువులకు కూడా అతని వశము చేస్తున్నాను. అతని స్వదేశంలో ఒక
కాలము వచ్చే వరకు సమస్త జనులు అతని కుమారునికి దాసులైందో. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో నేను సమస్త దేశములను ఎవరి స్వాధీనంలో ఉంచాడట? బబులోను రాజు యొక్క స్వాధీనంలో ఉంచాడు. అంటే అధికారము ఎవరిచ్చారు? దేవుడే అనుగ్రహించాడు. నీకు నచ్చినా నాకు నచ్చిన, నీకు నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా అధికారము అనుగ్రహించబడేటువంటి అధికారికి మనం ఏం కావాలంట? దేవుడు ఏదో ఉద్దేశంతో ఆ అధికారము వారికి అనుగ్రహించారు కనుక ఆ అధికారికి మనం ఏం చేయాలంట? లోబడి ఉంది. దేవుడే ఇచ్చాడు. క్రీస్తును ప్రేమైనటువంటి మాట అంటే మనం లోబడకపోతే ఎవరిని తృణీకరించాం? ఇందాక చదువుకున్న 2వ వచనం, ఎవరి? దేవుడు నియమించిన నియమాన్ని, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము ఉల్లంఘించినటువంటి వారు. కాబట్టి దేశము పట్ల మనకు ఉండవలసినటువంటి ఆ గౌరవము మనం కలిగి ఉండకపోతే మనం దేవుడి దేశాన్ని కాదు, దేవుడిని కూడా ఏం చేస్తున్నాం? అవమానపరుస్తున్నాము. గౌరవించవలసినటువంటి దేశమును, మర్యాదించవలసినటువంటి దేశము ఆ నాయకుడి కొరకు మనము లోబడి నియమం ప్రకారం ప్రార్థించకపోతే అది మనకి ఏమవుతుందంటే దేవుడి యొక్క ప్రణాళికను మనము నెరవేర్చినటువంటి వారు కాదు, దేవుడి యొక్క ప్రణాళికను మనము ధృవీకరించినటువంటి వారు అని అక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఈ సమయంలో కొన్ని విషయాలను నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. అక్కడ మనం చూసాం కదా, 1 వచనంలో చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 1 వచనాలు చూస్తే ఏమని రాయబడిందంటే మన అధికారులకు మనము లోబడి ఉండవలెను. ఇది క్రైస్తవ యొక్క నియమము దేశము పట్ల. ఇది క్రైస్తవ యొక్క నియమము అని మనం గమనించాలి. లోబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మనం దేవుడి మందిరానికి వస్తున్నాం. ఈ బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెంటర్ బ్యాప్టిస్ట్ యొక్క మందిరానికి వస్తున్నప్పుడు మన ఎదురుగా అవతల మన క్రిస్టియన్ బ్యాక్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా అవతల నుంచి అవతలకే రావాలి కదా. అక్కడ మనకేమన్నా ఏమైనా సిగ్నేల్ ఉందా? ఇది ఈ వైపు వారు, ఎడమ చేతి వైపు వారు ఇప్పుడు దాటలను, కుడి చేతి వైపు వారు ఇప్పుడు దాటలను, ఇదిగో పరమకు ఉన్నటువంటి వారు, ఉత్తమంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు దాటమని అనే నియమం ఏముందా? లేదు. డ్రాప్ రూల్స్ ఏం లేదు. ఎలా పడితే అలా దూరేస్తాం, సొంత దొరికితే దూరుతాం. ఇది ఏం తీసుకుని వస్తుందంటే ఈ డ్రాప్ రూల్స్ లేనందువల్ల ఏం జరుగుతుంది? ప్రమాదము వాటిల్లుతుంది. అదే ఒక సిగ్నల్ ఉంది, ఆ 2 సిగ్నల్ పడినప్పుడు ఆగి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు ఎంతో ఉంటే ఎవరు పడి మీద ఎవరు ఎటు ప్రమాదం లేకుండా వారి మార్గంలో వారిని కొనసాగుతూ వెళ్తారు. ఒకవేళ మనం సిగ్నల్ దాటామనుకో మనము మన పని మీద తప్పించుకొని పోవచ్చు, కానీ సమాజం అంతా ఏమైపోతుందంటే గందరగోళం అయిపోతుంది. ఒకసారి టాప్ కాలిపోయి అందరూ కూడా ఒక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం చెక్ చేస్తే అనేక సమస్యలకు మనం ఏమవుతామంటే కారణమవుతాం. మనం తప్పించుకోవచ్చు అక్కడి నుంచి, కానీ అనేక మందిని ఇబ్బంది పొలిలోనికి నెట్టినటువంటి వారు అవుతాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి వారు దేశమును ప్రేమించకపోతే ఇబ్బంది మనకు వెళ్ళకపోయినా మన ద్వారా దేశము ఇబ్బంది పడకూడదు. దేశంలో ఉన్నటువంటి సమూహం, ప్రజలు, సమాజము ఇబ్బంది పడకూడదు. కాబట్టి నియమము తప్పకుండా ఆ దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అధికారం దేవుడి ఇచ్చాడు కనుక ఆ అధికారికి మనం లోబడి జీవించేటువంటి వారుగా ఉండాలని పరిశుద్ధ లేఖనంలో అక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు చూస్తాం. చూడండి, 3-4 వచనాలను చూస్తే 3-4 అధ్యాయం 3-4 వచనాలను చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ప్రభుత్వము చేయకూడదు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ
మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగునట్టు అధికారులు, దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదివా? మేలు చేయకు, అప్పుడు వారి చేత మెరుపు పొందుకు. నీవు చెడ్డది చేసినాక భయపడకు. వారు ఊరికే కట్టును ధరింపరు, కీడి చేయి వారి మీద ఆగ్రహం చూపుకుంటే వారు ప్రతికారం చేయు దేవుని పరిచారకులు అని ఈ మాట మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అధికారులు లోబడాలి కానీ భయపడరు. ఎప్పుడు భయపడతాం చెప్తారు? చెడ్డ పని చేసినప్పుడు భయపడతాం. కాబట్టి ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేశము కొరకు మంచి కార్యములనే చేయాలి. చాలా పర్యాయంలో మనము ఈ ధర్నాలని అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటాం. కొన్నింటిని కాల్చివేస్తాం, కొన్నింటిని పగలగొడతాం, కొన్నింటిని కొంతమంది అవసరమైతే రకరకాలైనటువంటి ఆ విధ్వంస కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది ఎవరికి నష్టము? మనం అనుకుంటున్నాము అది ప్రభుత్వానికి నష్టము అనుకుంటున్నాం. కానీ ఆ నష్టము భరించవలసినటువంటి వారు ఎవరు నష్టపడుతున్నాం? మనమే నష్టపడుతున్నాం. కాబట్టి దేవుని వాక్యము అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? నీకు మేలు కలుగునట్లు. ఎవరికి? మనకు మేలు కలుగునట్లు. దేశాన్ని మనము ప్రేమిస్తే, ఆ దేశంలో ఉన్నటువంటి మనము ఆ దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ ఉంటే, జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి బహుశ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి ఏమన్నాడు? నీకు క్షేమము అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీకు మేలు. నువ్వు మంచి పని చేయి. నువ్వు మంచి పని చేసినప్పుడు అది నీ దేశం పట్ల అది నీకు మేలు కలిగిస్తుంది. కీడు తీసుకున్నా నువ్వు భయపడాల్సినటువంటి వల్లే. ఐదవ వచనం చూస్తే, కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంట ఆవశ్యకము. కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రము కాక వీళ్ళు కొడతారు, వీళ్ళు లోపలేస్తారు. మనం పోలీసులు చూస్తే భయం కాదా? పోలీసు ఉన్నాడు సిగ్నల్ దగ్గర, ఆఫీసర్ నిలబడి ఉన్నాడు పోలీసు అధికారి. సిగ్నల్ దాటిపోతామా? పోతామా? బాంబు. ఎందుకు స్పీడ్ కొడతాం? ఆయన ఆగ్రహానికి గురవుతాం. మనం ఇప్పుడు వాళ్ళు ఆపలే, ఒక ఫోటో తీసి పెట్టారు, మెసేజ్ వస్తుంది, నువ్వు ఎంత డబ్బులు కట్టాలా ప్రభుత్వానికి, నువ్వు సిగ్నల్ జంప్ చేసావు, లేకపోతే అక్కడ మితిమీరినటువంటి స్పీడ్ పోయావు. ఇవన్నీ కూడా ఏ క్షణానికి అక్షణ అప్డేట్ అయ్యి మనకు రావాల్సినటువంటి పక్కన వస్తూనే ఉంది. కారణం అదే ఒక ఆఫీస్ ఉంది, అక్కడ ఒక పోలీస్ అధికారి ఉంటే ఏం చేస్తాం? శ్రద్ధగా నిదానంగా మన నియమం ఏమిటో ఆ నియమం ప్రకారమే దాటుతాం. ఆ నియమం నుంచి దాటేటువంటి పరిస్థితి లేదు. ఆ నియమం దాటి దుర్నీకరించి ముందుకు నడిచేటువంటి పరిస్థితి లేదు. నియమం ప్రకారం మనం దాటుతాం. కారణం ఏంటంటే అది మనకు మేలును, మనం అనుకున్నటువంటి రీతిగా మన యొక్క సంసారానికి కూడా మేలే, మన యొక్క సమాజానికి మేలే, మన సంఘానికి కూడా మేలే. నియమం మీదే ప్రమాదము వచ్చి ఉంది. అక్కడ ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే, ఆఫీసర్ ఉన్నప్పుడు నియమంగా నడవటం కాదు. ఆఫీసర్ లేకపోయినా, ఆ సిగ్నల్ దగ్గర లేకపోతే ఆ యొక్క గోడల దగ్గర పోలీస్ అధికారి లేకపోయినా మన నియమము ప్రకారం నడవటము అది ఎవరికి మేలంట? మనకి మేలు. క్షేమమే కాదు, అది మనకి ఏం తీసుకుని వస్తుందంటే మేలు తీసుకుని వస్తుంది. ప్రభుత్వం లేకపోతే ఇంట్లో బిడ్డలను ఒక నియమంలో పెంచాలంటే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. స్కూల్లో బిడ్డను ఒక నియమంగా పెంచాలి, వారికి విద్యాబుద్ధులు నేర్పించాలంటే బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయులు.
సంఘంలో ఒక నియమంగా బ్రతకాలంటే బాధ్యత ఏంటంటే ఆత్మీయమైనటువంటి నాయకుడిని, ఒక నియమమైనటువంటి పద్ధతిలో పరలోకపు పౌరసత్వాన్ని పొందాలంటే ఈ మాటను మర్చిపోతే భూలోకంలో మన ఇష్టం వచ్చినట్టు రీతిగా మనము దేశము పట్ల గౌరవ భావం లేకుండా బ్రతికేటువంటి ప్రమాదం ఉంది. ఈ సిస్టమ్ అంతా కూడా ఎవరి నియమము ప్రకారం నియమించబడిందంటే దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. అది దేవుడి యొక్క నియమము. ఈ యొక్క ఒక సిస్టమాటిక్ అయినటువంటి పద్ధతి లేకపోతే హద్దులు దాటుతాం. మనము స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆగస్టు 15న. స్వతంత్రం అంటే అన్నిటి మీద స్వతంత్రం కాదు, వాటి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా భార్య నేను ఇష్టం వచ్చినట్టుగా మేము బజార్లో ప్రవర్తించుకోడు, నా భార్య మేము ప్రవర్తించుకోదు. దానికి ఒక నియమం ఉంది, ఒక లిస్ట్ ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి. దేవుడు మొట్టమొదటిగా ఆయన నియమించాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆది కాండ గ్రంథంలో మనం గమనిస్తే క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా మనం ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయం ఆది కాండము 2వ అధ్యాయం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 14-17 విషయాలు చూస్తే మూడవ దినంగా అక్కడ చూసినప్పుడు బాలుసులను అక్కడ యోపదేశ్ మరియు దేవుడిని యెహోవా 15వ వచనంలో మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సిద్ధపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉండడం. మరియు దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అంటే ఏ నియమం లేదు, నియమేముందా? ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును ఒక అద్భుతం, ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ప్రారంభంలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు చెప్పండి. ఎన్ని ఆజ్ఞలు? నేను ఇప్పుడే తెలియదు. ఒకటే ఆజ్ఞ, ఒక్కటే ప్రారంభంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము ఫ్రీడమ్ చేశాడు. కానీ ఒకే ఒక్క పని ఒక్కటి మాత్రమే ఇచ్చాడు. నీవు మంచి చెడ్డ ఫలము తెలియపరిచేటువంటి ఈ వృక్ష ఫలమును తినకూడదు. ఆ తదుపరి తిన్నాడు. ఎన్నాళ్ళ నుంచి తిన్నదాం, ఎన్నాళ్ళ నుంచి ఏం చెప్పి ఏది ప్రమాదం అంటుందా? తిన్న తర్వాత పరీక్ష వాస్తవం మనకి ఎక్కడ కూడా ఆ మనల్ని బంధించాలి, స్వతంత్రుడుగా చేశాడు. కానీ ఒకే ఒక ఆలోచించాడు. ఇప్పుడే నుంచి పరీక్ష ఒకటే విషయించుంటే పది ఆ చేయాల్సినటువంటి పని లేకుండా ఉండేది. కానీ ఈ ఏమన్నా ఫలించాడు. అంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మనము స్వతంత్రం ఉన్నది కాబట్టి అన్ని చేయగలిగినవి కాదు, కొన్ని మాత్రమే. ఒక నియమం ఉంది, అన్ని తోటలో ఉన్న ఫలములన్నీ తినొచ్చు, కానీ ఒక్కటి మాత్రమే చేయకూడదు. అలాగే దేవుడు చెప్తున్నటువంటి మాట కూడా అదే. నీవు నీ దేశమును నువ్వు గౌరవించాలి అంటే నీకు ఒక నియమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. ఆ ప్రభుత్వమే లేకపోతే మానవుడు తనిష్టం, అది కూడా నా పరువు. అంటే ఒక అధికారి భయంకరమైనటువంటి పొరపాట్లు చేస్తున్నాడంటే అది దేవుడి నియమం కాదు. అలా అర్థం చేసుకునేది. నన్ను నేర్పించిన అధికారి, నాకు అధికారం నుంచి దేవుడు నన్ను ఒక అధికారిగా ఉంచాడు, నా ఇష్టం ఆయన నియమించాడు కనుక ఇష్టం వచ్చిన రీతిగా నేను బ్రతకచ్చు, నేను జీవించవచ్చు, నేను అనుసరించవచ్చు అని నియమం ఆయన నియమించలా. అందుకే చెడ్డకే కానీ వాడు భయపడేది, మంచి ఇప్పుడు కూడా భయపడను అన్నాడు.
కాబట్టి నీకు నాకు క్షేమం కలగాలంటే మన నియమం ఏమిటంటే ప్రార్థన. నీకు నాకు మేలు కలగాలి అంటే మన నియమం ఏంటంటే మన దేశంలో మనము గౌరవించుట. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి నియమము. అధికారికి లోబడుట అనే నియమమును సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. మనస్సాక్షిని నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకున్నటకు ప్రయత్నించుచున్నాను అన్నాడు. మనస్సాక్షిని బట్టి మనం ప్రవర్తించాలి కానీ మనుషులను దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు మన యొక్క విధానం వేరు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేనప్పుడు మన విధానము వేరుగా ఉండకూడదు. పరలోకపు పౌరసత్వాన్ని పొందుకోవాలంటే ఈ భూలోకంలో దేవుడు నియమించిన నియమము తప్పనిసరిగా మనము అనుసరించక తప్పదు, వారికి లోపడక మనము తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు భయపడు, ఎప్పుడో తెలుసా? నువ్వు వారికి భయపడు అధికారికి ఎప్పుడో తెలుసా? తప్పు చేయి. కాబట్టి మనం క్షేమంగా ఉండాలన్నా దేవుడు నియమించిన నియమంలో మనం ఉండాలి. మనకు మేలు కలగాలన్నా దేవుడు నియమించిన నియమంలో మనం ఉండాలి. 13వ అధ్యాయం 6-7 వచనంలో ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ నా సేవ ఎందే పని కలిగి ఉండు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. మొన్న శుక్రవారం మా పక్క వాస్తవ సార్లు గృహంలో స్నేహ సమాజం ఏర్పాటు చేశారు. స్నేహ సమాజం ఏర్పాటు చేస్తే పాపం 12 గంటల నుంచి 3-4 గంటల పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పినటువంటి వాళ్ళు స్నేహ సమాజంలో ఆఖరి నన్ను ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేసి వస్తున్నప్పుడు నాకు కాలికి పోయింది. సార్ నేనేం చేశాను? వాళ్ళు కదా ప్రార్థన చేసింది, వాళ్ళు కదా పాటలు పాడింది, వారు కదా మీ మనకు ఎంతసేపు మేము దేవుడి మహిమకు వచ్చింది గృహంలో వారికి ఏమంటారు సార్ అన్నారు. అప్పుడు మేడం గారు నాకు మేడం గారు ఏంటంటే క్రైస్తరికి దేవుడికి అయ్యా. కాబట్టి ఎందుకు వాళ్ళు క్రైస్తులు ఎవరో దేవుడు ఎవరు అంటారా? క్రైస్తరికి దేవుడికి అదే వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అదే సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో 22వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్తున్నారంటే ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, వారు అడుగగా వారు కైసరివి అందుకైన అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. మూడవ నియమము ఏమిటి అని అంటే ఆ రోమిలికి రాసినటువంటి పత్రికలో చెబుతున్నటువంటి మాట. మూడవ నియమం ఏంటంటే ఒక దేశము అత్యున్నతమైన స్థితిలోనికి చేర్చబడాలంటే దాంట్లో ఉన్న నియమములను మరొకటి ఏంటంటే దానికి కట్టవలసినటువంటి పన్ను తప్పనిసరిగా కట్టాలి. దొంగలెక్క చూపివాడు మన ఆదాయము ప్రభుత్వానికి తెలియకుండా దానిని ఎలా కుదించి పన్ను ఎగగొట్టి దాని యొక్క అక్రమైనటువంటి ఆస్తిని కూడా కట్టుకోకూడదు. ఇది దేశ విషయం కాదు. ఇది దేశం యొక్క ఉన్నతికి అభివృద్ధికి ఉపయోగపడేటువంటిది కాదు. యథార్థవంతుడుగా నీతివంతుడుగా సత్యవంతుడుగా జీవించాలి. దేవుని యొక్క పన్ను దేశముకు రావాల్సినటువంటి రాబడిని ఎన్నడికి గడ్డి పట్టనే. నేను దీని గురించి వివరించాను కానీ ఒకసారి అయితే బైబిల్ స్టడీలో చెప్పాను ఈ సందర్భంగా. ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఆ రికార్డు అవుతుంది, చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించవలసింది ప్రభుత్వానికి చెల్లించాలి. రెండవది దేశముకు చెల్లించవలసింది దేశముకు చెల్లించాలి. రెండవది ఏం మాట్లాడుకుంటుంది లేదా దేవునికి దేశము
దేవుని పట్ల మన బాధ్యత ఏమిటంటే దేవునికి దేశ క్షేమాభివృద్ధి ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కొరకు నియమించిన నియమం ప్రకారం మనం నడవాలి. అది మనకేం కలిగిస్తుందంటే క్షేమం కలిగిస్తుంది. దేశం వరకు దేశ ప్రజల వరకు ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఇది మనకు క్షేమాన్ని తీసుకొస్తుంది. దేవుని దేశము అధికారులకు మనం లోబడాలి, దేవునికి లోబడాలి. ఇది మనకు మేలు తీసుకొని వస్తుంది. ఇప్పుడు దేశము చెల్లించవలసినటువంటి పన్ను చెల్లించాలి. దేవుడికి చెల్లించవలసిన చెప్తారు దేవుడికి చెల్లించవలసిన ఏంటి? దేవుడికి చెల్లించాల్సింది ఏంటి? చెల్లించాల్సింది దశమ. చాలా మంది చెల్లించాలనుకుంటారు. దేవుడికి ఎలా సరే క్రైస్తవుని ఇవ్వని దేవుడైనా దేవుడికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు. ఈ నెల తప్పనిసరిగా దేవుడి యొక్క పరిచయం కొరకు దశమాలు. ఇప్పుడు రాసుకుంటాం లిస్టు. కూరగాయలు ఈ నెల ఎంత, ఇంట్లో సామాన్ ఎంత, ఇప్పుడు వచ్చిన జీతం ఎంత 10,000, సామాన్ అంతా 13,000. అమ్మో ఇంకా 1,000 రూపాయలు నష్టపడుతుంది. 1,000 రూపాయలు ఈ 10,000 1,000 రూపాయలు పెడితే 2,000 రూపాయలు అవుతున్నాయి అని లెక్కేసి ఈ నెల ఈ 2,000 కాదు, ఈ 11,000 కాదు, ఈ 2,000 రూపాయలు ఉంటే అది 10,000 రూపాయలు కూర్చుంటుంది. అదే ఈ 1,000 రూపాయలు ఇచ్చి చూడు, ఆ 1,000 రూపాయలు ఆ 2,000 ఆటోమేటిక్గా దేవుడే దాన్ని కూర్చి చూపిస్తాడు. అది దేవుడి ఏమన్నాడు? ఆకాశము వాక్యాలను విప్పి పట్టణానంత విస్తారమైనటువంటి దీవెన కుమరిస్తాడు. నిశ్చయిస్తున్నాం వచ్చిన 10,000 ఖర్చు 13,000, దాంట్లో 1,000 రూపాయలు ఇస్తే 2,000 అయిపోతుంది. 2,000 రూపాయలు ఎలా తెచ్చాలని భయపడుతుంది. కానీ ఆ 2,000కి మళ్ళా జత కలిపి ఏమవుతుంది? ఒక 8,000 జత కలిపి 10,000 అవుతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క నియమము పాటించలేదు. దేవుని యొక్క నియమం ఆయన నా నియమం పాటించు, నేను నీకు ఇవ్వాల్సింది. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు మీరు శ్రేష్ఠుడు కదా, మీరు నాకు శ్రేష్ఠుడు కదా, మీరు గొప్పవారు కదా, మిమ్మల్ని నేను పోషించలేనా అంటే అక్కడ ఏం కలుగుతుందంటే అవిశ్వాసం. దేశానికి పొందనామాలే దేవుడికి పొందనామా. ఫలితం దరిద్రత. దీవెనకు బదులు ఏమవుతుంది? దరిద్రత. దీవెనకు బదులు దరిద్రత. ఏమైపోతుంది? నువ్వు ఎంత జాగ్రత్త చేసినా ఎవరు సిల్లి సంచిలో వేసినట్లు అన్నాడు. ఎంత డబ్బులు తిత్తిలో సిద్ధి పడినటువంటి తిత్తి తిరిగినా పెద్దవారు కాదు. మా నాన్న ఇప్పుడు కూడా ఉంది, మా నాన్న బయటికి కూడా ఉంది, ఇప్పుడు కూడా తిత్తి ఉంటుంది మా నాన్న. అటువంటి తిత్తిలో వేసుకుంటే సంచి వేసుకుంటే ఎక్కడ ఉంటాయి అంటే నియమాన్ని కూడా పాటించలేదు. దేశం చెల్లించవలసింది దేశం లేదు. అదేదో తప్పుడైనా చూపిస్తున్నాం, తప్పు ఆ పత్రాలను సమర్పిస్తున్నాం. అన్యాయంతో చెందవలసిన దేవుడి దేశం యొక్క అభివృద్ధికి చెందవలసినటువంటివి చేయకుండా అక్కడే వెళ్ళిపోతున్నాం. దేవుడికి సంబంధించినటువంటి వాటిని వెళ్ళిపోతున్నాం. ఫలితము శూన్యమైపోతుంది. దీవెనలు రావట్లేదు, క్షేమం కలగట్లేదు, మేలు జరగట్లేదు. దేశాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మనదే. దేశాన్ని గౌరవించవలసిన బాధ్యత. అందుకే ఆ చదువుకున్నటువంటి లేఖన భాగంలో 7వ వచనంలో మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుతాం. ఏమిటంటే అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్నును, ఎవరికి సుఖము వారికి సుఖము చెల్లించు. ఎవరి ఎడల భయం ఉండవలను వారి ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలను వారి ఎడల సన్మానం కలిగి గౌరవించవలసినటువంటి వారిని గౌరవించండి. దేశాన్ని గౌరవించాలా? దేవుని దేశం ఒకటి ఉంటాయి, దేవుడికి ఒకటి దేశం ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది. ఎవరు కలిగిస్తారు? అది దేవుడు నియమించిన నియమము. కాబట్టి మనకి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. దేవుడు నియమించిన నియమము అధికారిని నియమించాడు, వారికి లోబడు నీకు నేను కలుగుతుంది. ఎవరు నియమించాడు? నియమము దేవుడే నియమించాడు. ఆ నియమం
ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు దీవెన కావాలన్నా దేశంలో దేశం పట్టు, దేవుని యొక్క సోమం దేవునికి అప్పుడు నీకేమవుతుంది? దీవెనలు తీసుకొస్తుంది. క్షేమం కావాలన్నా, మేలు కావాలన్నా దీవెన కావాల్సింటే దేవుడు నియమించిన నియమం, అది దేశం పట్ల దేవుని పట్ల మనకు నియమించినటువంటి నియమము తప్పనిసరిగా పాటించాలి. అది దేవుడు మనకు కలిగింది. ఒక విషయం ఏంటంటారా? ప్రపంచ దేశాలు నాకు తెలియదు కానీ 230 ఉంటాయి కదా ప్రపంచ దేశాలు. 197 ఐక్యరాజ్య సమితి 137 ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 150 ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఐక్యరాజ్య సమితిలో ఉండే లేని కూడా ఉన్నాయి. అంటే 200 పైన దేశాలు, 200 దేశాల పేరు లేవో పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలియదు కానీ ఒక గొప్ప కార్యం తెలుసా? నువ్వు నేను బ్రతుకుతున్న ఈ దేశం పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అది మా గొప్ప 2 పర్యాయం రాయబడింది. సంపన్న దేశాలు ఉండొచ్చు, లేకపోతే సరైనటువంటి వసంత దేశం లేకపోయినటువంటి దేశాలు కావచ్చు, కానీ ఎన్నింటికి లేవు. కానీ ఇప్పుడు నేను గర్వపడాల్సినటువంటి విషయం తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో స్థానం సంపాదించిన దేశం ఏదంటే మన దేశం. ఏ గ్రంథంలో ఉందో చెప్తారా? మీరు కొంచెం ఆగండి అమ్మా, మా పురుషులు మీరు ఆగండి. ఏ గ్రంథంలో ఉందో చెప్తారా? మా పురుషులు సరే మీరు చెప్పండి అమ్మా, మీ గ్రంథంలో ఉంది. ఎస్తేరు గ్రంథం ఎక్కడ ఉంది? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన రెండోది 2 పర్యాయాలు ఉన్నా ఇంకా ప్రధాన మొబైల్ రెండోది కూడా ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయంలో వచ్చింది. చూడండి, ఎస్తేరు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనం గర్వపడవలసినటువంటి, మనం భారతీయులుగా ఈ భారతదేశంలో జన్మించిన మనకు గర్వించదగినటువంటి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో పేరు సంపాదించిన దేశం మన. చూడండి, మొదటి అధ్యాయం అహశ్వరోషు దినంలో జరిగిన ఆ చర్యలు వివరణలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు 8వ అధ్యాయంలో వచ్చింది. 8వ అధ్యాయము 9వ వచనం 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే శ్రీనాయకుడు 3వ నెలలో 23వ దినమున రాజు యొక్క రాజుగాడిలో పిలువబడి మొదటిగా ఆజ్ఞాపించిన ప్రకారం యూదులకు హిందూ దేశము మొదలుకొని కూషు దేశములకు వ్యాపించి ఉన్న 187 సంస్థానాల్లో ఉన్న. అంటే ఇప్పుడు మనము మన దేశాన్ని గౌరవించాలంటే ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు దేవుని పట్ల దేశం పట్ల మన విషయం కదా, దేశం పట్ల దేవుని పట్ల మన యొక్క బాధ్యత ఏంటి? దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. మన బాధ్యత. దేవుడు మనకు నియమించిన నియమము. మనకు మేలు కలగాలంటే దేవుడు నియమించాడు, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వానికి మనం లోబడాలా, అది దేవుని యొక్క నియమము. అది మనకు మేలు కలిగిస్తుంది. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించాలా, దేవుడికి చెల్లించవలసినటువంటి పన్ను చెల్లించాలా, అది మనకి ఏం తెలుస్తుందంటే విస్తారమైనటువంటి దీవెనలు. విస్తారమైన దీవెన. ప్రియమైన సహోదరి సహోదరులు, అందరినీ సన్మానించుడని పౌలు గారు మొదటి రాసిన పేదలు రాసిన మొదటి పత్రిక పేదలు గారు 2017వ వచనంలో అందరినీ సన్మానించుడి అని చూస్తాం. అందరినీ అంటే నువ్వు ఎవరిని గౌరవించాలో వారిని తప్పనిసరి గౌరవించాలి. అది నీవు నంద్యాలలో దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఆ సంఘ పెద్ద కుమారుడు ఉన్నాడు, మైటీ యమాలను బాగా గౌరవించాలి. వచ్చేవారు శ్యామగారు వచ్చి దండేసి గౌరవిస్తారు సార్. వచ్చేవారిని ఒక షాల్ వేసి వచ్చి మంచి దండ, మంచి బంతి పూలతో కాకుండా మంచి పూలతో పెట్టేటువంటి గౌరవించుకుంటే
వారి యొక్క మాటకు మనము లోబడి అది దేవుడి నీతి. సమస్త దేశములారా అన్నాడు. మనం ప్రతి నెల ప్రతి వారం ఆ 100 కీర్తనలు చదువుతున్న సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహమే చేయండి. ఈయన సమస్త దేశముల యొక్క అధికారి. ఈ దేవుని యొక్క మాటలు మనం వినాలి. కాబట్టి క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేశము కొరకు మనము ప్రార్థించాలి. దేని మనకు ఏం కలిగిస్తుందంటే క్షేమం కలిగిస్తుంది. దేశము మనము ఆ దేశ ప్రభుత్వం కొరకు మనము విధేయత చూపించాలి. అది మనకు మేలు కలిగిస్తుంది. దేశము చెల్లించవలసిన పన్ను మనం చెల్లించాలి. అది మనకు దీవెనతో నింపుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట నేను ఆ 13వ అధ్యాయం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఏమిటి అని అంటే క్రీస్తుకు ప్రియమైనటువంటి వారు ఏమనంటే, ఒకవేళ దేశము పట్ల బాధ్యత. ఒక మాట చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 29వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది. అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడలేదు కదా. మీరు రాళ్ళను వేలాడదీసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి. ముందే చెప్పాను, మంచి చేయడానికి ప్రభుత్వాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు క్రైస్తవులకు క్రీస్తు ఎదిగినటువంటి వారికి పాఠములు నేర్పించడానికి ఆయన కొన్నిసార్లు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఆ దినాన ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ పాలకులు, ఆ ప్రభుత్వం వారు ఏం చేశారంటే, ఈ 5వ అధ్యాయంలో వారు ఏం చెప్తారంటే, మీరు యేసుని బోధించకూడదు. నేను చెప్పాను, యేసుని బోధించకూడదు, యేసుని సేవించకూడదు, యేసుకు ప్రార్థన చేయకూడదు, యేసుకు మొక్కకూడదు, యేసుని ఆరాధించకూడదు, యేసు పట్ల మీరు విశ్వాసం కలిగి ఉంచకూడదు, మీరు యేసుని మరవాలి అన్నారు అక్కడ ప్రభుత్వం వారు. ఇటువంటి వాటికి దేవుడు మనం విధేయత చూపించాల్సిన అవసరత లేదు. ధైర్యంగా నిలబడాలి. అప్పుడు అంటున్నటువంటి మాట పేతురు, ఇప్పుడు మేము దేవుడికి భయపడాలా, మనుషులకు భయపడాలి? ఏం చెప్తున్నారు? ఇది దేవుని నియమం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. సర్వలోకమునికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని దేవుడు స్పష్టంగా మాకు చెప్పారు. మీరేం చెప్తున్నారు? తప్పకూడదు. నిలబడిన వాడే, నిలబడిన వాడే. తప్పు చేయట్లా, నిలబడిన వాడే. అది దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన అత్యంత గౌరవం. ఎవరి మాట వినాలి? పరీక్షించడానికి, ఆ యొక్క రాజస్వార్థం ప్రకటించుకుని ఆపడానికి ప్రయత్నం చేసేటువంటి శక్తులు ఉంటాయి. వాటిని సైతము ఎదుర్కోగలిగి నిలబడగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారు దేవుని నియమాన్ని పాటిస్తున్నాను అని క్షేమం అంతే చూసుకోవడం కాదు. ప్రార్థన చేస్తే క్షేమం కలుగుతుంది. మన శివదేశం కాబట్టి మన స్వదేశం కొరకు, మన దేశం, మన క్షేమం కొరకు, భద్రత కొరకు, ఆశ్రమం కొరకు మనం ప్రార్థించాలి. మనము మేలుకరమైనటువంటి జీవితం జీవించడానికి మనం ఏం చేయాలంటే మన ప్రభుత్వంలో మనం లోబడాలి. అలాగే మేలుకరమైనటువంటి లేకపోతే ధన్యకరమైనటువంటి జీవితం కావాలంటే విధింపబడినటువంటి పనులు చెల్లించాలి. ఇవన్నీ దేవుడు చెల్లించు అంటున్నాడు. ఈ 3 విషయాలను నువ్వు తప్పగా పాటించు, నీ దేశం నువ్వు గౌరవించు అన్నాడు. కానీ ఒకవేళ నేను క్రీస్తుని గురించి ప్రకటించవద్దంటే దేశం పట్ల దేశం పట్ల
దేవుని పట్ల దేశాన్ని గౌరవించాలి, శాంతి భద్రతను ప్రోత్సహించడానికి మనం ప్రోత్సహించాలి. అన్నింటి పట్టడానికి మనం సాక్షించినంత వరకు మనం దొంగ లెక్క చూపించి దొంగ పత్రాలు సమర్పించి దొంగ లేకపోవద్దు. దానికి కట్టవలసినటువంటి పనులు దాన్ని చెల్లించవలసిందే దేవుని నియమం. కానీ ఇక్కడ దేవుని పట్ల గౌరవం ఏమిటంటే ఈ మూడు చేస్తూ దేవుని సువార్తను ఎక్కడ మనము ఆపకూడదు. ఆపాము అంటే ఎవరి మాటను ధృవీకరించాము? ఎవరి మాటను ధృవీకరించాము? దేవుని మాటను ధృవీకరించాము. దేవుని పట్ల మనకేం లేదు, విధేయత లేదు అని వారు చూపిస్తుంది. దేవుని పట్ల మనకు విధేయత ఉంటుంది. రాజ్య సువార్త కొరకు ప్రయాసపడటానికి, ప్రాణం విడటానికి కూడా సిద్ధపడాలి. అక్కడ శక్తి మధ్య వాళ్ళు ఏమన్నారు? మేము ఈ ప్రతిమకు ప్రోగ్రాం అరే బాబు మీరు అగ్ని కూడా వేసుకో, పర్వాలేదు వేస్తుందా కానీ అగ్ని కూడా నువ్వు ఏమైనప్పుడు నాలుగో వ్యక్తి సంచరించలేదా అని ఆయన నేర్చుకున్న మాట్లాడుతుంది. బయట కూర్చొని ఒకరు పోక్సాము చక్కటి సాంగ్ నేర్చుకుని చాలా చక్కగా బయట కూర్చొని నాలుగో వాళ్ళు సంచరిస్తున్నారు. ఇప్పుడు ఆ రాజు అన్నాడు, ఆ రాజు ఏమన్నాడు? ఈ దేవుని సేవిస్తున్న దేవుని యొక్క సేవ, ఈ దేవుని తప్ప ఇంకో దేవుడు లేదు. నిలబడ్డారు కాబట్టి ఎవరు చెప్పారా నీకు? నేను వస్తున్నాయ్యా, మీరు కావాలి మా మీద సారీ చెప్పారు, మా మీద అబద్ధం చెప్పారు. లేదు లేదు నేను వస్తున్నాం అని చెప్తాను. చూడలేదు వాళ్ళు నెప్కేది రాజు నెప్కేజులు అన్నారు. ఏం వచ్చిన నమ్ముతున్నారు? నెప్కేజులు సాగుతానికి సిద్ధంగా, కానీ ప్రతి ఒకటానికి మాత్రం సిద్ధంగా లేదు. ఇది దేవుని పట్ల వేసుకునే నశించున్న ఆత్మను రక్షించడానికి. ఒకప్పుడు నీకు నేను కూడా నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నాం. ఆ నశించిపోతున్నటువంటి మనలను, ఆయన శత్రువుగా ఉన్నటువంటి మనలను, ఆయనకు పాపులుగా ఉన్నటువంటి మనలను, బలహీనులుగా ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమించలేదు. ప్రేమించడంటే ప్రాణం ఇచ్చి సంపాదించిన సొంత శరీరం అనేటువంటి సంఘముగా నీకు నేను తీర్చబడ్డాను. ఆయన ఆ కార్యం చేయకపోతే, నా ప్రాణం నేను ఎక్కిస్తాను అనుకుంటే, ప్రజల వరకు ప్రాణం ఇవ్వకపోతే, తన కోర్సులో వేలాడకపోతే, ఆ ఉన్నతమైనటువంటి కార్యం చేయకపోతే, ఈ రోజు నీకు నేను పాపమే. ఆ పరలోకపు పౌరసత్వం మనకు లేదు. ఆ పౌరసత్వం కావాలని ఈ భూలోకంలో మనం ఏ దేశంలో అయితే జీవిస్తున్నామో దాన్ని గౌరవించక, ఆ నియమాలను మనం పాటించక తప్పదు. అదే సమయంలో దేవుని నియమం ఒక దాటనే దాటకూడదు. అక్కడ మొట్టమొదటిగా ఈ ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ నియమం దాటాడు. ఏమొచ్చినాయి? ముళ్ళతొక్కులు, గచ్చపదలు వచ్చినాయి. అంతకుముందు ముళ్ళతొక్కులు, గచ్చపదలు లేవు. ఆ ముళ్ళు నిత్యం మనలో పుచ్చుతూ ఉంది. అదే పాపపు ముళ్ళు. ఆ పాపపు ముళ్ళును మనలో నుంచి తీసిపెట్టడానికి ఆయన తల మీద అదే ముళ్ళును పెట్టవలసి వచ్చింది. ఆయన పౌరాత్మ్యమైనటువంటి ఆ ముళ్ళు ఆ శరీరం చించి వేసినది. కారణం ఏంటంటే ప్రారంభ సృష్టి ఆరంభంలో లేనటువంటివి మరలా ఉద్భవించినప్పుడు వాటి వల్లనే పాప విమోచన నీకు నాకు కలిగించాడు. అంటే దేవుని యొక్క నియమంలో జీవితాలు ఆయన ఎందుకు నీ కొరకు నా కొరకు కలువసితో ప్రాణం పెట్టి మరణం చేసి తెలియజేయాలి. ఆయన నియమము పాటిస్తే మనకు క్షేమం కలుగుతుంది. ఆయన నియమము మనం పాటిస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయన నియమమును మనం పాటిస్తే ధనికరమైనటువంటి జీవితం జీవిస్తాం. నియమమును వ్యతిరేకిస్తే ముళ్ళ తప్పులు గచ్చపదలు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినా ఆ క్రీస్తు రాజ్య సువార్త ఆటంకంగా ఇచ్చిన దేని నియమంలో నీవు ఉండకుండా ఆ నియమములకు కాబట్టి ఎదురుకి నిలబడినప్పుడు ఆ రాజ్య సువార్త సర్వలోకము సూచించ ప్రకటించబడింది కదా. ప్రభు వస్తాడు. ఆ శాశ్వత రాజ్యము భౌతిక సంబంధమైనటువంటి ఈ దేశము కాదు, ఆ దేశము పరలోకపు
దేశంలో నీవు నేను సదాకాలము ఆయనతో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించుగాక. తరువాత ప్రార్థన చేస్తున్నారు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు, దయామయులకు స్తోత్రములు. దేశం పట్ల, దేవుని పట్ల మేము జరిగించవలసిన నియమం ఎప్పుడు తగ్గిపోకుండా ఈ నామాన్ని పరిమితంగా చూపించు సహాయం దయచేసి. చేసిన మీరందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిచయాలకు ముందుకు రండి. మాట్లాడుతూ ఉండగా కానుకలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ నామ మహిమాంతరంలో వాడుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభుత్వ కుటుంబాన్ని ఆరోగ్యపరంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మీ ఆత్మతో మీకు నెట్టు చేయమని కృపాక్షేమం వారు నెట్టించని ప్రార్థిస్తున్నాం. తిరిగి మీరు దేశించినటువంటి వారిని, రూపంలో దేశించినటువంటి వారిని దీవించండి. ఈ కానుకలను స్వీకరించిన ఇదిగో పరిచారకులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ నామ మహిమాంతం మీ కానుకలు వాడుకోవడానికి సహాయం తెచ్చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిచేటువంటి భాగ్యం మీరు అనుగ్రహించారు. అందరి బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. చేరుచినటువంటి సహోదరులను సహోదరులందరినీ కూడా మీరు దీవించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఈ పరిచర్య ప్రభావం విస్తరించాలని, అభివృద్ధి చెందాలని, వారు కష్టించి సంపాదించినటువంటి ధననిధిలో నుండి ప్రభావం మీ పరిచర్య వరకు వారు చేయించాల్సిన కానుకూలంలో సమర్పించగా వారి జీవితంలో, కుటుంబాల్లో బిడ్డల సమస్తాన్ని దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరముగాను, క్షేమంగా ఉండటం మీ సహాయం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాము. తండ్రి సండే స్కూల్ పిల్లలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం. చక్కగా ప్రభావ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు, ఇంకా రాయించినటువంటి వారిని కూడా మీరు కొలపండి. రాయటం మీ సహాయం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం. హరిత సంఘంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభావం వారి నిత్య జీవితంలో ఏమైతే కావాలో అంటే ప్రతి ఆశీర్వాదంలో అనుగ్రహించండి. ఆయా స్థలాల నుండి మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చినటువంటి వీళ్ళను బట్టి, సహోదరులను బట్టి, సహోదరులను బట్టి ఉన్నాము. తిరిగి ప్రయాణంలో మీరు క్షేమంగా ఉండండి. మీ కాపుదల భద్రత వారిపై ఇచ్చినట్టు చేయమని ఇదిగో మరొకసారి ప్రభావం ఈ పరిచర్య ధర్మంలో పాల్గొని ఇదిగో తండ్రి సహకరించిన ఈ బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మీ ఆత్మతో నింపి మనందరూ నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చుట ప్రకారం భూమిలోనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్తైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల
చేరుచిన మనెల్లరి మీద సకల పరిశుద్ధి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. Thank you.